న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందంటూ బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పార్టీ నేతలకు చెప్పారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ తో సంతోష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో పార్టీ పరిస్థితులపైన ఆయన ఆరా తీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇటు బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ నేతల గురించి మాట్లాడిన డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, ఇవాళ రాష్ట్రానికి బిఎల్ సంతోష్ రావడం జరిగింది. అంటే ఇతర కొన్ని కర్ణాటక, ఇటు మహారాష్ట్రలో ఆయన పర్యటనలో భాగంగా ఇటు గుల్బర్గా ఈ ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో చివరిగా గుల్బర్గా ఇటు కర్ణాటక ప్రాంతంలో పర్యటన అనంతరం హైదరాబాద్ కు రావడం జరిగింది. కాసేపు రాష్ట్ర కార్యాలయంలో ఆయన బస చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఆ సమయంలోనే కొంత కీలక నేతలతోటి కూడా ఆయన ముఖాముఖి అయ్యారు. ప్రత్యేకంగా రాజాసింగ్ తోడు కూడా ముఖాముఖి అయినటువంటి నేపథ్యం ఉంది. ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర పరిస్థితి బీజేపీ ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద కూడా ఆయన అడిగి తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇట్లా ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కలిసికట్టుగా ముందుకు వెళ్తే వచ్చే ఎన్నికలకైనా సరే ఖచ్చితంగా బీజేపీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందనే ఒక ధీమా అయితే బిఎల్ సంతోష్ చేసినట్టుగా నాకు తెలుస్తుంది. నేతలందరినీ కూడా బిఎల్ సంతోష్ సమావేశమయ్యి రాష్ట్ర పరిస్థితుల పైన, బీజేపీ బలోపేతం పైన, రాష్ట్ర పరిస్థితుల పైన ఆరా తీసినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఇటువంటి నేపథ్యంలోనే ఆయన వివిధ రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఇవాళ ప్రత్యేకంగా హైదరాబాద్ కే రావడం లేదు. కొన్ని పర్యటనలో భాగంగా హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ లో కొంత అందుబాటులో ఉన్న నేతలతో కూడా ఆయన సమావేశమయ్యి రాష్ట్ర పరిస్థితుల పైన ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రేణుశ్రీ, థ్యాంక్ యూ వెంకట్.